ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం. పట్టా పాస్ పుస్తకం కోసం 50,000 లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిఐ, అతని గన్మ్యాన్. పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు 65,000 లంచం కావాలన్న ఆర్టీఓ. ఇగో ఈసొంటి వార్తలు బొచ్చెడు చూసినాం. ఈ నడుమ పేపర్లు టీవీలల్ల దినాం ఇవేనబ్బా. గసంటోళ్ళంతా జర మంచిగినాలే గీ ముచ్చట. అయ్యో సార్లని ఎంత గోస పెట్టబడితిరి. చల్లగా ఏసీ ఆఫీసులో కూకొని ఫస్ట్ కే జీతం తీసుకొని నడిమిట్ల లంచాలు కమాయించే ఆఫీసర్లను నెలలక మనం జైల్లో పెడితే ఎట్లా సార్లు? మళ్ళా బెయిల్ కూడా అంత అల్కగా దొరకకుండా వేస్తారట. ఈ ఏసీ బోల్లేందబ్బా, ఉత్తమ ఆఫీసర్లంట గిట్ల పడ్డారు. అరే 8 నెలల్లో 150 మందిని అరెస్ట్ చేస్తే లంచాలు ఉచ్చుకునేటోళ్లకు బాధ అనిపించదా అబ్బా? 162 కేసులు కడితే 22 మంది 3 నెలల సంది జైల్లోనే ఉన్నారట. పాపం నెరిగింత అధ్వానం ఉంటదా? 1,00,000 కోట్లతోటి ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ఇంజనీర్లను గిన ఇడిసకపోయిరి. మొత్తం చూసుకున్న మురళీధర్ సారు నెల రోజులైనా జైళ్ళకెళ్లి బయటికే వస్తలేడు. హరిరామ్ సారు 52 రోజులు, నూనె శ్రీధర్ 48 రోజులు లోపట్నే ఉన్నారంటే ఎట్లా ఓర్చుకుంటాన్రో ఏమో. ఆమ్దాని కంటే ఆస్తులు ఎక్కువ ఊడేసినందుకు ఏసీ బోలకు కండ్లు మండి గింత పనిచేసిరి. పలానా ఆఫీసర్ లంచం అడిగిండని ఏసీ బోలకు చెప్పుడే పాపమైంది. మంచిగా నోట్ల కట్టలకు కెమికల్స్ రుద్ది పంపిస్తాన్రు. తెల్వక మనోళ్ళు ముట్టుకునుడే ఆల్చం రప్పునొచ్చి పట్టేస్తాన్రు. కెమికల్ అద్దిన ఏళ్లను ఈ బాటల్ల ముంచంగానే గులాబీ రంగులకు మారితే కథమేయిగా. కేసు రాసుడే, కోర్టుకు గొంటబోవుడే. తీసిన వీడియోలు మొత్తం జడ్జి సార్లకు చూపెడితే తీసుకుపోయి లోపటయ్యుర్రని ఆర్డర్ వేసుడు, సీదా జైలుకోవుడు. బెయిల్ కూడా అంత అలకగా దొరుకుతలేదు. నేరాలు ఘోరాలు చేసే క్రిమినల్ కేసులనన్నా 15 రోజులకు బయటకు వస్తుర్రు గాని ఈ లంచాల కేసుల నెలల కమానం అత్తగారింట్లోనే ఉంటాన్రు. అమ్మో పబ్లిక్ హుషారైనరు, పట్టిస్తారని మనోళ్ళేమన్నా బుగులు పడతారా అంటే గుంజుడే గుంజుడు. జైలుకు పోతే పోతుమి, ఓ 6 నెలలు అయితే మళ్ళా డ్యూటీకి ఎక్కుతాం అనే ఇమ్మది తోటున్నారబ్బా. గిట్ల కాకుండా మొత్తానికి మొత్తం కోలువులకెళ్ళి తీసి పడేస్తే గప్పుడేమన్నా చక్కగా ఎదురేమో.